అది ఒక వీడియో అవుతుంది. పంప్ హౌస్ రాంపూర్ మళ్ళీ ఇద్దాం. పంప్ హౌస్ రాంపూర్ చూడండి ఫ్రెండ్స్. పంప్ హౌస్ రాంపూర్, రామన్నపేట రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి పంప్ హౌస్ చూడండి. ఎన్నేళ్ళు ఉన్నా? 9. చూడండి ఇది పంప్ హౌస్ లోపల కింది భాగం. తర్వాత రామన్నపేట మధ్యలో ఉన్నటువంటి పంప్ హౌస్ కింది భాగం చూడండి. లోపల పైపులు ఎంత పెద్దగా ఉన్నాయో, దొడ్డు వెడల్పు చాలా పెద్దగా ఉంది. పంపు ఇది 5 అంతస్తులు ఉంది పంప్ హౌస్. 8 అంతస్తులు. 8 అంతస్తులా? 8 పైపులు. 8 పైపులు ఉన్నాయి. ఒక 5 అంతస్తులు చూడండి. చాలా పెద్ద ఉంది. రాంపూర్ మరియు రామన్నపేట మధ్యలో పంప్ హౌస్ చూడండి ఫ్రెండ్స్. ఇది రాంపూర్ మరియు మన రామన్నపేట మధ్యలో ఉన్నటువంటి పంప్ హౌస్. రాంపూర్ మరియు రామన్నపేట మధ్యలో ఉన్నటువంటి పంప్ హౌస్ చూడండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ జరిగే ప్రదేశం అని చెప్పు. రాంపూర్ పంప్ హౌస్ అంటే క్యాజువల్ అయిన శ్రీరామ్ ప్రాజెక్టులో నీళ్లు లేనప్పుడు ఇక్కడి నుండి అక్కడికి పంపించడం జరుగుతుంది. శ్రీరామ్ ప్రాజెక్టుకు వాటర్ లేనప్పుడు ఇక్కడి నుండి అక్కడికి ఈ పంపు చేయడం జరుగుతుంది. చూడండి చాలా బాగున్నాయి నీళ్లు. మరి చూడండి ఇది ప్రకృతి మధ్య ఉన్నటువంటి పంప్ హౌస్. చాలా పెద్దగా ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది రాంపూర్లో ఉన్నటువంటి పంప్ హౌస్. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వాటరు సదుపాయం లేనప్పుడు ఇక్కడి నుండి పంపు చేయడం జరుగుతుంది. రాంపూర్ చక్కని తోట. రాంపూర్ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి చాలా చక్కని తోట. బెండ చెట్లు, పూల చెట్లు, గులాబీ పూలు, మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. ప్రకృతి చూడముచ్చటగా ఉంది. పర్యాటక ప్రదేశం కూడా వచ్చి చూడవచ్చు. ఇది చాలా బాగుంది. ఇది పెద్ద పంప్ హౌస్. ఇదంతా అడవి, మొత్తం అడవి. ఇక్కడ ఇండ్లు లేవు, అడవి. రాంపూర్ పంప్ హౌస్. వాటర్ పోతున్నాయి చూడండి. వాటర్